అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఇప్పుడు సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారిని రాజమండ్రి తీసుకుని వచ్చారు, కేవలం ఈ మోరంపూడి ఫ్లైఓవర్కి కొట్లాడి తీసుకుని వచ్చారు. ఆర్ట్స్ కాలేజీలో ప్రోగ్రామ్ పెట్టించాం. మళ్ళీ ఆయనకి ఇక్కడ కడియం నర్సరీస్ గురించి చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కడియం నర్సరీస్ వంకన ఆయన రాజమండ్రి తీసుకుని వచ్చాం. ఇంత కార్యక్రమం చేసి ఈ రకంగా చేస్తే సాధించింది మేమే, గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి. నేను కాదని అనట్లేదు, మీరు తిరిగి ఉంటారు ఫ్లైఓవర్ గురించి, కాకపోతే జరిగిన వాస్తవాలు ఇవ్వండి. దీన్ని ఏదో మనం పక్కదారి పట్టిద్దాము, సో క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి, దాని పోయిందే ఉంది. కాకపోతే జరిగిన వాస్తవాలు ప్రజల ముందర పెడతా ఉన్నా. అక్కడ ఏంటంటే ఎలా ఉందనంటే, అక్కడ ఉన్న ముగ్గురికి కూడా పూర్తి స్థాయి నేషనల్ హైవేస్ గురించి కానీ లేకపోతే అక్కడ ఉన్న సిస్టమ్స్ గురించి కానీ అవగాహన లేదు అని నేను అనుకోవాలా. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఇప్పుడు ఏదైతే సక్సెసర్ ఎంపీ కింద వచ్చారు కాబట్టి ఆమె కూడా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏదైతే నేషనల్ హైవే గురించి నేను మాట్లాడాల్సి వస్తే, నేను సుమారుగా 4 ఫ్లైఓవర్లు మే 17, 2023 ఇది అబౌట్ టు శాంక్షన్. ఈ కాపీస్ ఇది ఏమిటంటే, ఒకటి లాలా చెరువు ఫ్లైఓవర్, నెక్స్ట్ ఇక్కడ ఐటీసీ అంటే ఇక్కడ బెస్ట్ ప్రైజ్ ఓఎన్జీసీ దగ్గర జంక్షన్ ఉంది, ఐటీసీ జంక్షన్, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్కి వెళ్ళేది, పిడింగోయ వెళ్ళేది, అది ఆ జంక్షన్. అదేవిధంగా బమ్మూరు జంక్షన్, వేమగిరి జంక్షన్కి, ఈ 4 జంక్షన్లకి సుమారుగా 345 కోట్ల రూపాయలు శాంక్షన్. దీన్ని అట్ ద ఎర్లియస్ట్ సాధించే ప్రయత్నం చేయండి. అది తీసుకుని వచ్చి ఇప్పుడు నా టైంలో నేనైనా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి శిలాఫలకానికి తీసుకురావాలి, కాకపోతే అది ఎలక్షన్స్ దగ్గర వచ్చేసింది. ఎందుకంటే మే 17, 2023 ఇది ఆల్మోస్ట్ బోర్డుకు వెళ్ళింది. మళ్ళీ దాని తర్వాత భారత్ మాల బడ్జెట్ కానీ లేకపోతే నేషనల్ హైవే బడ్జెట్స్ కానీ ఇవాపరేట్ అయిపోయినాయి. సో ఆ బడ్జెట్స్ పెట్టలేక ఇది అయింది. లేకపోతే ఇది కూడా ఈ 4 ఫ్లైఓవర్లకు కూడా నేనే తీసుకుని వచ్చి శిలాఫలకం వేసి టెండర్స్ కాల్ఫర్ చేయాలి. దీనిపైన మీరు వర్క్ స్టార్ట్ చేయండి. 345 కోట్ల రూపాయలు శాంక్షన్. దీనిపైన 4 ఫ్లైఓవర్లు, ఈ 4 ఫ్లైఓవర్లు సాధించండి. అప్పుడు మీకు క్రెడిట్ వస్తుంది. మీ హయామంలో 4 ఫ్లైఓవర్లు సాధించారు, పోనీ భరత్ హయామంలో ఒకటే తెచ్చాడు, మీరు 4 తెచ్చారనే క్రెడిట్ తెచ్చుకోండి అమ్మా. అవన్నీ కూడా 2-3 సంవత్సరాల నుంచి కొట్లాడి ఆ స్టేజ్కి తీసుకుని వెళ్ళా. ఈ డిపిఆర్లు స్టేజ్లో అసోసియేట్స్కి పంపించి ఆ డిపిఆర్లు తీసి అక్కడ ఉన్న అధికారులని వర్కౌట్ చేసుకుని ఇవన్నీ చెయ్యాలని అంటే ఏం సామాన్యం కాదు. ఆ వర్కౌట్ చేయండి. నేను ఎన్నిసార్లు తిరుగుంటాను. ఇది కాకుండా దీనికన్నా పెద్ద కార్యక్రమం ఏంటంటే, రాజమండ్రికి బైపాస్ రోడ్, అంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ లాగా, ఒక సెమీ సర్కిల్ ఔటర్ రింగ్ రోడ్ లాగా. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దివాన్ చెరువు రాజానగరం మధ్యలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వేమగిరి దాటిన తర్వాత పొట్టిలంక జొన్నాడ మధ్యలో ల్యాండ్ అవుతుంది. దీన్ని కూడా 24 జూన్ 2021 దీన్ని అక్కడ ఏదైతే మార్త్ ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే, మార్త్ రికమెండేషన్ చేసి నేషనల్ హైవేకి చైర్మన్ కి పంపించారు శాంక్షన్కి. ఇది కూడా మీరు సాధించి దానిపైన కూడా ఒక శిలాఫలకం వేసుకొని రాజమండ్రికి ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకురండి. ఇది కదా మనం చేయాల్సిన కార్యక్రమము. ఎంతసేపు ఒకటే ఫ్లైఓవర్ పట్టుకుని వేలాడుతూ అది మేం చేసాం చేశారు. కొన్ని మీరు తీసుకోండి. నేను ఎంత కొట్లాడానో ఏం చేశాను నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు, రాజమండ్రి ప్రజలకు కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు రాజమండ్రికి ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకురండి. ఎలాగో మీరు బీజేపీ అధ్యక్షురాలు కింద ఉన్నారు కాబట్టి మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకుని ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తే రాజమండ్రి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఒకటి ఏంటంటే, రాజమండ్రిలో కూడా ప్రజలందరూ కూడా స్థానికుల కన్నా స్థానికేతరులు, అంటే వలస వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా ఎక్కువ అవకాశాలు కల్పించారు. అంటే స్థానికుల కన్నా బయట వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించారు. అంటే బయట వాళ్ళు అంటే మరి ప్రేమో లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తారనో మరి అవకాశాలు కల్పించారు. ఎలాగో మురళీమోహన్ గారు ఏంటనేది రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. ఆయన గెలిచిన తర్వాత ఏ మేరకు వర్క్ చేశారు, ఏ మేరకు కనిపించారు అనేది. అదే రకంగా మీరు కూడా ఆయన బాటలో వెళ్తారా లేకపోతే రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉంటారా, అది మీరు డిసైడ్ చేసుకోండి.
సో ఈ రకమైన కార్యక్రమాలు చేయండి అమ్మా. నేను విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఒక ఫ్లైఓవర్ కాదు 4 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. రాజమండ్రికి ఒక అవుటర్ రింగ్ రోడ్ ఉంది. ఈ కావాలంటే ఈ కాపీస్ అన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తాను, మీరు తీసుకుని ఇవన్నీ కూడా యాజ్ అ సక్సెసర్ ఎంపీ కిందన మీరు ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ కూడా సాధించండి. సాధిస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ చేయకపోవడం మానేసి ఆ ఫ్లైఓవర్ గురించి అక్కడికే వెళ్ళి ఒకటికి 10 సార్లు వెళ్ళి అది మేమే సాధించాం అని అంటే దానికి ఇంకేం అర్థం లేదు నా దగ్గర నాకు చెప్పడానికి కూడా. సో దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇప్పుడే పదవి వచ్చి 4 రోజులు అయింది, అతనికి ఏంటనేది పూర్తిగా తెలీదు. అది తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన చెప్తా ఉన్నాడు ఆ శిలాపలకం మన వాళ్ళు ధ్వంసం చేశారు, మళ్ళీ నేనే పెట్టించానని చెప్పేసి అక్కడ ఫోటో దిగుతున్నారు. అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతున్నారు, నేనే పెట్టించాను అంటే దీనికి సామెత ఎలా ఉందని అంటే, దొంగతనం చేసాడంట ఎవరో వచ్చి ఒక దొంగతనం చేసి నేను మొత్తం అన్ని తీసేసుకుని మళ్ళీ నేను వచ్చి ఆ దొంగతనానికి ఆ పర్స్ మళ్ళీ మీకు వెనక్కి ఇస్తున్నాను అని చెప్పినట్టు ఉంది. ఆ శిలాపలకాన్ని ధ్వంసం చేసి మళ్ళీ కొత్త శిలాపలకాన్ని నా సొంత డబ్బులతో పెట్టానండి. అంటే దీనికి ఎక్కడికి దారి తీస్తా ఉంది? ఇవాళ ప్రజలన్నీ కూడా అవగాహన చేసుకోండి. నేను ఏదైతే 3 అంశాల గురించి చెప్పాను, పాయింట్ నెంబర్ 1 4 ఫ్లైఓవర్లకు సంబంధించి అవి శాంక్షన్కి చేసుకుని అవి వర్క్ స్టార్ట్ చేయండి. మీ టెన్యూర్ కంప్లీట్ అయ్యే లోపల అవి కూడా కంప్లీట్ చేసుకొని దాన్ని ఇనాగ్రేట్ చేయండి. ఇంకొకటి రాజమండ్రికి సంబంధించి బైపాస్ రోడ్, ఈ బైపాస్ రోడ్ని మీరు సాధించండి. ఎందుకంటే అటు వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ లాలా చెరువు మీద నుంచి రాకపోకుండా డైరెక్ట్గా అవుటర్ వెళ్ళిపోతుంది. ఇది కాకుండా ఇంకొక 2 ఫ్లైఓవర్స్ కూడా శాంక్షన్ దగ్గరలోనే ఉన్నాయి. ఒకటి గ్యామన్ ఇండియా దగ్గర ఒక ఫ్లైఓవర్, రెండోది దివాన్ చెరువు దగ్గర ఒక ఫ్లైఓవర్. ఇవి కూడా మీరు సాధించండి. ఇవన్నీ కూడా సాధిస్తే రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఇంకా నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పార్టీలు ఏదైనా కానివ్వండి, రాజమండ్రి డెవలప్మెంట్లో 100% నా సహాయ సహకారాలు ఏమన్నా కావాలన్నా 100% నేను ఇవ్వడానికి నాకున్న అవగాహనకు కానీ, లేకపోతే నాకున్న పరిచయాలు కానీ, లేకపోతే దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనే దాని గురించి కానీ ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ఈ సందర్భంగా తెలియపరుస్తూ విత్ డ్యూ రెస్పెక్ట్ నేను ఇట్లాగా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ అంశాల గురించి తెలియపరుస్తున్నా. ఎందుచేతనంటే మీకు కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే మీరు మొన్ననే వచ్చారు రాజమండ్రికి. అసలు దీనిపైన ఎంత కొట్లాట జరిగింది, దీనిపైన ఎంత ఈ రకంగా చేశాను అనేది పురంధరేశ్వరి గారికి విన్నపిస్తాం. అక్కడ ఉన్న పక్కన వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ అక్కసు. మళ్ళీ చెప్తా ఉన్నారు వాళ్ళు ఏంటంటే గాల్లో గెలిచాడు. ఏంది గాల్లో గెలిచేది? అవును, జగన్ గారు గాల్లోనే గెలిచాను, అయితే తప్పే ఉంది. కానీ నేను వచ్చిన తర్వాత నేను ఎంత పని చేశాననేది రాజమండ్రి ప్రజలకు తెలుసు, నా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. థ్యాంక్ యూ. ఆయన గుండె మీద చేసుకొని చెప్పన్నాడు ఆ మాట. ఎందుకంటే నేను ఊరికే ఆఫీసర్గా ఊరికే ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం లేదు, నాకు అలవాట్లేదు. దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు, రాజమండ్రి ప్రజలకు తెలుసు. ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేసామో తెలుసు. శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసినా ఉండదు ఇది. తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కలిపి చేస్తారు. ఇది పద్ధతి. అలాగే అక్కడ వర్క్ కమెంట్ చేసాం, ఏదో లైన్ యాక్టివేట్ చేసాం, ఎవరు కూడా ఇట్లా వేసుకోండి శిలాపలకాలు. ఏదైనా అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. నేనేమో వాటి గురించి మాట్లాడదలుచుకోలే. చేయించేది నాకు తెలుసు, రాజమండ్రి ప్రజలే తెలుసు. దీనికోసం ఎన్ని రోజులు కృషి చేస్తే ఈ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించామో నాకు తెలుసు. అందుకని నేను క్లారిఫై చేస్తాను. ఇంకొకళ్ళు ఎవరు కూడా విమర్శించాలని చెప్పట్లేదు. నేను నిజంగా జరిగిందని